యూజువల్ గా బీపీకి ఏంటంటే ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు సార్. అది ఓన్లీ చెక్ చేయించుకుంటేనే రొటీన్ చెకప్ లోనే తెలుస్తుంది సార్ బీపీ ఉందని. చాలా తక్కువ మంది పేషెంట్స్ కే మైల్డ్ హెడేక్ ఉంటుంది. అంటే ఒకేసారి అంతవరకు 250, 200 అబోవ్ షూటప్ అయిపోవడం అనేది ఉండదంటారు. ఒకేసారి రెగ్యులర్ గానే గ్రాడ్యువల్ గా పెరగడం, గ్రాడ్యువల్ గానే ఇంక్రీజ్ అవుతుంది సార్. కానీ బీపీ ఉందని తెలుసుకునే సిమ్టమ్ ఏది ఉండదు సార్. బీపీ అనేది సైలెంట్ డిసీజ్ లైక్ డయాబెటీస్ లాగా. సార్ సైలెంట్ కిల్లర్ సార్. అంటే సిమ్టమ్స్ అయితే యూజువల్ గా ఏమి ఉండవు సార్. మనం చెకప్ లోనే తెలుసుకోవాలి సార్. ఈ బీపీ పెరిగిపోవడం, ఎక్కువ పెరగడం వల్ల హార్ట్ మీద ఒత్తిడి కానీ, బ్రెయిన్ మీద ఒత్తిడి కానీ, కిడ్నీ మీద ఒత్తిడి కానీ ఇవన్నీ ఉంటాయి సార్. ఉంటాయి సార్. బీపీ సడన్ గా ఇంక్రీజ్ అయితే దాని హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు సార్. హార్ట్ సడన్ గా ఫెయిల్ అవ్వచ్చు. లేదంటే కొంతమందికి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వస్తుంది సార్. ఈ మళ్ళీ బ్రెయిన్ మీద ఎఫెక్ట్స్ ఏంటంటే అది ఇన్ఫాక్ట్ రావచ్చు సార్, ఇస్కెమిక్ స్ట్రోక్ రావచ్చు, లేదంటే హెమరేజిక్ స్ట్రోక్ రావచ్చు. కొంతమందికి రేనల్ ఫెయిల్యూర్ కూడా వస్తుంది సార్. ఈ రెగ్యులర్ మెడికేషన్ అనేది కంటిన్యూగా చూసుకుంటూ రెగ్యులర్ మానిటర్ అనేది బీపీ ఉన్న పేషెంట్స్ కి కంట్రోల్లో ఉంచుకోవడం అనేది మంచిది అంటారు. ఎస్ సార్. రెగ్యులర్ గా బీపీని చెక్ చేయించుకొని దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, అది బీపీ అనేది కంట్రోల్లో ఉంచుకోవాలి ఖచ్చితంగా బై రెగ్యులర్ మానిటరింగ్ ఓన్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్.